రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న గౌరవ శాసనసభ్యులు రమేష్ బాబు గారు, దంపతులు, అదేవిధంగా ఇక్కడ జిల్లా కలెక్టర్ గారు, పోలీస్ సూపరింటెండెంట్ గారు, జీవో గారు, ప్రధాన అర్చక స్వాములు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, ఇతర ప్రజాప్రతినిధులు, పత్రికా మిత్రులందరికీ కూడా రాజరాజేశ్వర స్వామి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో దేవాలయాలకు పట్ల నిజంగా కూడా రోజు రోజుకు యాదాద్రి అనుకోండి, కొండగట్టు ద్వారానే ముఖ్యమంత్రి గారు వచ్చి అక్కడ కూడా 100 కోట్లు ప్రకటించి ఇంకా ఎక్కువైన మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని, యాదాద్రి మరి కొండగట్టు వేములవాడ కూడా అంత మొదలే 67 కోట్ల రూపాయలు ఇచ్చి గుడి చెరువు 35 కోట్ల రూపాయలతో మరి అదనంగా ఆ స్థలం అంతా కూడా రాత్రి జరిగినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఆ 35 ఎకరాల భూమి లేకుంటే మనము ఏమి చేయలేని పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆలోచించి ఆ యొక్క చెరువును మరి అక్కడ కిందికి తీసుకెళ్ళి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేయించి దానికి ప్రధానంగా ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు నీరు దాంట్లో ప్రవహించి చెరువు కూడా నిండా ఉంటుంది. స్థలము దేవాలయం రావడం జరిగింది. ఈ దేవాలయానికి ఇంకా మరి మొన్నే గౌరవ ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్యుడు కె.టి. రామారావు గారు, రమేష్ బాబు గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 50 కోట్ల రూపాయలతో మరి వేములవాడ, సిరిసిల్ల 2 మరి మున్సిపల్ నిధులతోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్లాట్ఫారమ్స్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మరి సిరిసిల్ల వేములవాడ క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి ఒక పుణ్యక్షేత్రంగా కనబడాలి. ఇప్పటికే చాలా గదుల నిర్మాణం జరిగింది. 200 గదులు అందుబాటులోకి వచ్చినాయి. రేపు ఇంకా భవిష్యత్తులో చాలామంది దాతలు ముందుకొచ్చి ఈ దేవాలయ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద స్కీమ్లో కూడా 50 కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క పుణ్యక్షేత్రము ఇది సామాన్య భక్తులకు సంబంధించినటువంటి క్షేత్రం. దీనికి మహారాష్ట్రలో, మధ్యప్రదేశ్లో, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా ఎన్నో రాష్ట్రాల నుంచి ఈ దేవాలయానికి వచ్చి మరి భక్తులు చెల్లించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా ఈ యొక్క మరి ఈ దేవాలయానికి ఉన్నటువంటి ప్రతిష్ట మరి తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ఆదాయాన్ని సమకూర్చే దేవాలయము వేములవాడ రాజన్న దేవాలయం. దాని తర్వాతనే యాదాద్రి ఉండే. ఇప్పుడు యాదాద్రి ముందుకు వెళ్ళిపోయింది. మరి అక్కడ 1200 కోట్ల రూపాయలతో నిర్మాణం జరిగిన తర్వాత హైదరాబాద్కి దగ్గర 50 కిలోమీటర్ల దూరం ఉంది కాబట్టి మరి యాదాద్రికి ఆదివారం రోజున 1,00,000 పైన మంది భక్తులు వస్తూ ఉన్నారు. వేములవాడ క్షేత్రం కూడా సామాన్య భక్తులు ప్రతి ఒక్కరు ముక్కు చెల్లించుకోవడానికి, రాత్రి ఇక్కడ బస చేయడానికి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తారు. రమేష్ గారు, ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో, మరి కె.టి. రామారావు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్ళాలి. సాంస్కృతిక కార్యక్రమాలు మరి మామిడి హరికృష్ణ ఆధ్వర్యంలో బ్రహ్మాండంగా 48 గంటలు నిరంతరాయంగా రాత్రి అంతా కూడా ఇవాళ జాగారం కాబట్టి బ్రహ్మాండంగా ఈరోజు కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మేము రాత్రికి 2-3 గంటలు అక్కడ కూర్చొని ఆ సాంస్కృతిక కార్యక్రమాలను కూడా వీక్షించడం జరిగింది. మా అర్చక స్వాములు మరి అందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ముఖ్యమంత్రి గారు అర్చక స్వాములకు ట్రెజరీ నుంచి మరి వేతనాలు ఇప్పించే కార్యక్రమం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదు. తెలంగాణ రాష్ట్రంలోనే 2600 మందికి ట్రెజరీ నుంచి రావడం జరిగింది. ధూపదీప నైవేద్యంతో దాదాపు 6500 మందికి నెలకు 6000 చొప్పున ధూపదీప నైవేద్యాలు ఇస్తూ ఉన్నాం. ప్రతి దేవాలయం ఇవాళ మా రమేష్ గారి నియోజకవర్గంలో ఇప్పటికీ 40-50 దేవాలయాలు అడిగినవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కాళేశ్వరము నీళ్లు మన దేవాలయం దగ్గరికి రావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు ఆ రోజు శివాలయంలో పూజ చేసి హోమం చేసి దాన్ని మొదలుపెట్టిన తర్వాత ఎక్కడ ముఖ్యమంత్రి గారు తీసుకున్న కార్యక్రమం ఆటంకం లేకుండా మరి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు స్వయంగా దైవ భక్తులు కాబట్టి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి. మరి అదేవిధంగా ఆ దేవుడికి మనం కోరుకునేది ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి, ఆర్థికంగా బలపడాలని చెప్పి ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం అంటే ప్రతి ఒక్కరు 28 రాష్ట్రాల వాళ్ళు తెలంగాణకి చూస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ చూసినా కానీ బ్రహ్మాండంగా జరుగుతూ ఉందంటే ఇది వారి గొప్పతనమే, ముఖ్యమంత్రి గారి గొప్పతనమే అని చెప్పక తప్పదు. మరి ఈరోజు వేములవాడ క్షేత్రాన్ని కూడా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి
తెలియజేస్తూ ఈ యొక్క శైవ మందిరానికి మరి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. వారందరూ కూడా ఈ పోలీసుతో సహకరించండి. క్యూలో పద్ధతిగా దర్శనం అందరికీ జరుగుతుంది. దయచేసి మన భక్తులమే సహకరించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఈరోజు వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి శివరాత్రి రోజున పట్టు వస్త్రాలు సమర్పించే భాగ్యం మాకు కలిగజేసినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. జై హింద్, జై తెలంగాణ. ब्राह्मणेभ्यो वेद विद्यो दिवे दिवे नमस्कुर्यान्ना श्रीरंगे तये देता శివరాత్రి ఉత్సవాలకు గౌరవ మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి కార్యక్రమం విజయవంతంగా జరిగింది. విజయవంతం చేసినటువంటి రాష్ట్రాల ప్రభుత్వం అందరూ కూడా నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంత పెద్ద ఉత్సవంలో ఇవాళ లక్షలాది మంది భక్తులు రావడం జరిగింది. మీరు అంచెలుగా ఇక్కడ మంచిగా చెప్పినట్టు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేసే విధంగా ఉంటాం. మరి చెరువు మళ్ళీ కూడా ఉంటుంది, చెరువు ఉంటుంది. అదేవిధంగా శివార్చన ప్రారంభమైంది. ₹1 కేవలం శివార్చన జరుగుతుంది. 2,000 మంది కళాకారులు రావడం జరిగింది. అదే కాకుండా ప్రతి పూజకు ఇక్కడ పూర్వం ఎత్తేటువంటి అనువైతున్నారు కాబట్టి 1 ఎకరానికి 18 కోట్ల నుంచి మరి దగ్గర కలెక్ట్ తీసుకున్నారు. అదేవిధంగా కోణాల మండపాన్ని 15 కోట్లు సిద్ధంగా ఉన్నాయి. అదేవిధంగా చెరువు ముందుగా చెప్పినట్టు 30 కోట్లతో ఆ కార్యక్రమం కాబట్టి 10 కోట్లతో సుందరీకరణ కార్యక్రమానికి వచ్చేవారు కార్యక్రమాలు చేసేది వారి సౌకర్యాలు మెరుగుపరచడం. ఇక్కడ కొత్తగా దేవాలయం కట్టాల్సిన అవసరం లేదు. ఈ 4 గుంటలో ఉన్నటువంటి మొదటి ప్రకారం అట్లనే ఉంటుంది కాబట్టి దీన్ని యాదాద్రితో పోల్చాల్సిన అవసరం లేదు. ఇక్కడ కాబట్టి భక్తుల సౌకర్యాలకు కాబట్టి ఈ దేవాలయం యొక్క గర్భగుడి కావచ్చు, అక్కడ పతిపోచమ్మ తల్లి గర్భం కావచ్చు, ఇక్కడ ఒక అట్లనే ఉంటుంది. అది శృంగేరి పీఠం వారి యొక్క మరి మాట మంత్రిగారు కూడా శృంగేరి పీఠం కూడా వెళ్ళి వచ్చింది కాబట్టి ఇక్కడ రాబోయే కాలంలో గౌరవమంత్రి గారు సంపూర్ణ సహకారం ఉంది. వారు మరి మా అదృష్టం, తెలంగాణ ప్రజల అదృష్టం. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి మరి దేవాదాయ శాఖ వారి చేతుల్లో భద్రంగా ఉండదంటే నిజంగా కూడా ఇది ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం అని నేను వారి సహకారం తప్పకుండా ముందు కూడా ఉండాలని చెప్పి వారిని కోరుకుంటున్నాను.